ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 7వ తారీఖు అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. అయితే ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ అనేది ఒకసారి చూస్తే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది, 2% నెగిటివ్గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో యాక్చువల్గా రికవర్ అనేది కనిపించింది. హెవీ వెయిట్ బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది సపోర్ట్ చేసింది సెకండ్ హాఫ్లో. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విప్రో, ఇన్ఫోసిస్, ఐటీ ప్యాక్ మొన్నటి రోజున ఏమనుకున్నాం అంటే చక్కగా పాజిటివ్గా ఉన్నాయి అనుకున్నాం. అగైన్ ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది దీంట్లో స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డీస్ వచ్చేసరికి మనకి 0.19% పాజిటివ్గా ఉంది. సో ఇక్కడ మనకి ఒకటి విషయం అయితే క్లారిటీగా ఉంది. ఒక డాక్టర్ రెడ్డీస్ అండ్ ఆఫ్ కోర్స్ హెవీ వెయిట్ బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్గా ఉన్నాయి, బట్ మిగతా అన్ని కూడా నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే కొంత నెగిటివ్ సెంటిమెంట్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా మనకి నిఫ్టీ పిఎస్సి బ్యాంకు, రియాలిటీ, మెటల్, బ్యాంకు, నిఫ్టీ ఐటీ, అఫ్ కోర్స్ నిఫ్టీ కమోడిటీస్ మొత్తం కూడా నెగిటివ్లో ఉన్నాయి. బట్ పిఎస్సి బ్యాంకులో అయితే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. దాని తర్వాత రియాలిటీ సెక్టార్లో అయితే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక టాప్ గెయినర్స్ విషయానికి వస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, మిడ్ క్యాప్, మీడియా అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ 50 కూడా స్లైట్గా బుల్లిష్గా క్లోజ్ అయింది. యాక్చువల్గా మార్నింగ్ అంతా కూడా సెల్లింగ్ జరిగింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడాను, బట్ సెకండ్ హాఫ్ అయితే స్ట్రాంగ్ రికవరీ జరిగింది. సర్వీస్ సెక్టర్ పాజిటివ్గా ఉంది, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఈ యొక్క రెండు సెక్టార్లు ఏంటంటే కొంత రికవరీ అనేది కనిపించినట్టు తెలుస్తుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి 60% స్టిల్ ఏంటంటే బుల్లిష్గానే ఉన్నాయి ఇది సెక్టార్స్ అనేవి. ఓకే, అదేవిధంగా ఈ యొక్క గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత సౌత్ కొరియా, రష్యా అండ్ ఆఫ్ కోర్స్ చైనా, హాంకాంగ్ మనకైతే నెగిటివ్గా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యుఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ జర్మన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. యూరోప్ మార్కెట్ అయితే ఫ్లాట్గా ఉంది, లండన్ అంటాం దాన్ని. దాని తర్వాత డౌ జోన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం నెగిటివ్గా ఉంది. మనం ప్రతిరోజు ప్రీ మార్కెట్ చేసుకునేటప్పుడు డౌ జోన్స్ అయితే నెగిటివ్లో లేదా ఫ్లాట్గా కానీ ఉంటుంది. అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే కనిపించట్లేదు, బట్ ఈసారి ఏంటంటే కొద్దిగా నెగిటివ్గా అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎఫ్టీఎస్సి లండన్ కూడా నెగిటివ్గా ఉంది. ఓకే, అండ్ సారీ ఇది యూరోప్, ఇది లండన్. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏషియన్ మార్కెట్ ఒక జపాన్ మాత్రమే పాజిటివ్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి ప్రస్తుతం పాజిటివ్ గా ఉంది. దీన్ని ట్రేడింగ్ వీలో ఒకసారి చూద్దాం. సో ఓవరాల్ గా బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే 60 to 70% ఇండిసెస్ అంటే గ్లోబల్ గా సెంటిమెంట్ అయితే నెగిటివ్ నే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున డేటా అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క యుఎస్ కు సంబంధించిన S&P గ్లోబల్ అనే సంస్థ ఏంటంటే ఈ యొక్క సర్వే అనేది చేస్తుంది. ఓకే, సర్వీసెస్ సెక్టార్కి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే నెగిటివ్గా రావడం జరిగింది. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది 51, బట్ 50.25 అనేది రావడం జరిగింది, నెగిటివ్ అనమాట ఇది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యూఎస్కి సంబంధించిన నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది మనం చూస్తే అదైతే పాజిటివ్గా అనేది రావడం జరిగింది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సర్వీసెస్ పిఎంఐ డేటా నెగిటివ్గా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అయితే పాజిటివ్గా ఉంది యూఎస్కి సంబంధించింది. ఈ రోజు విషయానికి వస్తే మనకి ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది ఏంటంటే సాయంత్రం 6 గంటలకి ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిందా తగ్గిందా అనేది యూఎస్కు సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది. దీన్ని బట్టి కొద్దిగా ఐటీ కంపెనీస్ అనేవి కూడా ఈ యొక్క మూమెంట్ అనేది దీన్ని బట్టి డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాటిల్లో కొద్దిగా వోలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ విషయానికి వస్తే టాటా కన్జ్యూమర్, ఐటీసీ, ఎఫ్ఎంసీజీ సెక్టారు పాజిటివ్గా అయితే మూవ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే టాటా కన్జ్యూమర్స్ చాలా పాజిటివ్గా ఉంది. ప్రీవియస్గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది టాటా కన్జ్యూమర్స్లో. దాని తర్వాత 1.5 మంత్ కన్సోలిడేషన్ జరిగి ఇప్పుడు ర్యాలీ అనేది చేస్తూ ఉంది. కాబట్టి టాటా కన్జ్యూమర్స్లో మనం ఏంటంటే బుల్లిష్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి టాటా స్టీల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్ ఇవన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. మనం బ్రాడర్ పిక్చర్ అనేది తీసుకుంటే దీంట్లో 60% నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఒక 40 to 45% ఏంటంటే ఈ యొక్క స్టాక్స్ అనేది బుల్లిష్గా క్లోజ్ అయినాయి. ఎనీహౌ కొద్దిగా సెంటిమెంట్ అనేది బుల్లిష్ నుంచి బేరిష్గా టర్న్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక ఫ్యూచర్ బిల్డప్ అనేది మనం చూసుకున్నట్టయితే సో లాంగ్ బిల్డప్ స్టిల్ కనిపిస్తుంది మనకి 13% దాకా. అదేవిధంగా షార్ట్ బిల్డప్ వచ్చేసరికి 6% దాకా కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అనేది ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఇకపోతే మనకి అడ్వాన్స్
డిక్లైన్స్ రేషియో అనేది మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ వచ్చేసరికి 14% కనిపిస్తుంది, డిక్లైన్ వచ్చేసరికి 6.5% అనేది కనిపిస్తుంది. ఇక అన్చేంజ్ వచ్చేసరికి 79% అనేది కనిపిస్తుంది. సో కొద్దిగా అయితే స్టిల్ బుల్లిష్ సెంటిమెంట్ అయితే ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడాను షార్ట్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ అండ్ ప్రొప్రైటరీ ఇద్దరు కూడా లాంగ్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది వయా ఆప్షన్స్ డేటా అనమాట, అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా. ఇక బ్యాన్ లిస్ట్ లో ఉన్న స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్స్ అన్ని కూడా బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది చేయకూడదు. ఇక రీసెంట్ గా మనపురం సెయిల్ అనేది కూడా బ్యాన్ లిస్ట్ లోకి యాడ్ అయినాయి. ఇక ఎఫ్ఐఎస్ డిఎస్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సో నిన్నటి రోజున ఎఫ్ఐఎస్ 3,246 కోట్లు క్యాష్ మార్కెట్ లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ అయితే చాలా లెస్ యాక్టివ్ గా ఉన్నారు, 247 కోట్లు వీళ్ళు కూడా సెల్ చేశారు. సో మొత్తం మీద 3,493 కోట్లు క్యాష్ మార్కెట్ లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది పిక్చర్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎక్స్పైరీ ఎప్పుడు ఈరోజు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీలో. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఎక్కువగా పుట్సే సెల్ చేశారు. నిన్న సెకండ్ హాఫ్ మార్కెట్ అంతా టర్న్ అయింది అండ్ 1 hour టైం ఫ్రేమ్ లో నిఫ్టీలో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం అయితే 19,700 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, అదేవిధంగా 19,500 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో చాలా మంది ఏంటంటే కాల్స్ సెల్ చేశారు, అంటే మార్కెట్ ని బేరిష్ వ్యూలో చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 44,500, ఇమీడియట్ సపోర్టు 44,200. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా చాలా మంది ఏంటంటే బేరిష్ పొజిషన్ బిల్డప్ చేశారు, బట్ ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారనమాట. చాలా మంది 19,800 కాలు పుట్టు సెల్ చేసినట్టు తెలుస్తుంది. మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 20,000, స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 19,600గా తీసుకోవచ్చు. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి 14వ తారీఖు ఎక్స్పైరీ ఉంది. సో దీంట్లో చాలా మంది బుల్లిష్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, ఎక్కువ మంది పుట్సే సెల్ చేశారు. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి. ఎనీహౌ ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే 9,100 ఇమీడియట్ రెసిస్టెన్స్, మనకి 9,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఇమీడియట్ గా. సో అది ఇకపోతే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో చాలా చక్కగా కన్సోలిడేషన్ అయితే తీసుకుంది. సో ఈ యొక్క కన్సోలిడేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ దగ్గర అప్రాక్సిమేట్ గా ఏంటంటే అంటే ఈ యొక్క 1600 ఈ జోన్ దగ్గర ఏంటంటే ప్రీవియస్ గా రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడైతే సాలిడ్ గా పైకి వెళ్తుంది. సో చూద్దాం పుల్ బ్యాక్ జరిగిద్దా లేదా ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ జరిగేసి వెళ్ళిపోతుందా అని చెప్పేసి. బట్ ఇదైతే చక్కని కన్సోలిడేషన్ ప్యాటర్న్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రోజు కానీ సపోర్ట్ చేసే బ్యాంక్ నిఫ్టీ అనేది పైకి వెళ్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం చూస్తే నిన్నటి రోజున 1.31% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక ఇండియా విక్స్ అనేది ఒకసారి చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికైతే కూల్ ఆఫ్గా ఉంది. ప్రీవియస్ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో 12.76% దానికంటే కింద ట్రేడ్ అవుతుంది. అండ్ నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే 1.27% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో నెగిటివ్గా ఉందంటే మార్కెట్ స్టేబుల్గా ఉందని చెప్పేసి అర్థం, ఎటువంటి అన్సర్టనిటీ అనేది కనిపించట్లేదు అని చెప్పేసి అర్థం అనమాట. ఇకపోతే ప్రీవియస్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ సపోర్ట్ ఇది, దాని తర్వాత సేమ్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. అయితే ఫ్రెండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ప్రస్తుతం ఆ ట్రెండ్ లైన్ ని రీటెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దగ్గర చూడండి, ఒకవేళ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి నెక్స్ట్ ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 33,620. ప్రస్తుతం అయితే డౌన్ సైడ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. ఈ రోజు విషయానికి వస్తే పర్టికులర్ గా మనకి -7.7% అంటే అప్రాక్సిమేట్ గా 8 పాయింట్స్ అనేది నెగిటివ్ గానే ట్రేడ్ అవుతుంది. సో అది ఇక నిఫ్టీలో విషయానికి వస్తే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క 3 రోజులు కూడాను మనకి చూడండి బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇండెసిషన్ అగైన్ ఇది కూడా ఇండెసిషనే. అండ్ బేర్స్ కూడా దీంట్లో ఉన్నట్టు, అంటే సెల్లర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. మార్నింగ్ అంతా కూడా సెల్లర్స్ డామినేట్ చేసి సెకండ్ హాఫ్ లో బుల్స్ అయితే కంట్రోల్ తీసుకున్నారు. సో చూద్దాం, ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే మనకి క్లియర్ గా హ్యామర్ అనమాట, లైక్ హ్యాంగింగ్ మ్యాన్ హ్యామర్ అంటాం కదా, అటువంటి ఫార్మేషన్ మార్కెట్ లో ఒక ఇండెసిషన్ అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే సో ఈ యొక్క లెవెల్ అనేది మనకి ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్, ఇది 19,645 అనేది, అదేవిధంగా 19,500 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో జోన్స్ అనేది మార్క్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనం ఈ యొక్క నేనైతే ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయాల్సిన లైన్ ఇది ట్రెండ్ లైన్.
అప్ సైడ్. ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్ళాలంటే కూడా ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళాలి. బ్రేక్అవుట్ జరిగిందంటే నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ 44,778. ఒకవేళ మార్కెట్ అనేది యూటర్న్ అనేది తీసుకుందంటే మనం ఫోకస్ చేయాల్సిన జోన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది జోన్ అనమాట యాక్చువల్గా. సో అప్రాక్సిమేట్గా లెవెల్ వచ్చేసరికి 44,207. రైట్. రెసిస్టెన్స్ వచ్చేసరికి ప్రస్తుతం మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే దెన్ ఏంటంటే ర్యాలీ అనేది వస్తుంది. ట్రెండ్ లైన్ దగ్గర మనకి ఏదైనా షార్ట్ ఆపర్చునిటీ వస్తే మళ్ళీ బౌన్స్ అనేది అంటే బ్యాక్ అనేది జరిగే అవకాశం ఉంది. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 19,816. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 19,655. ఇక నిఫ్టీలో మిడ్ క్యాప్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే వెరీ టైట్ కన్సోలిడేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసరికి 9,085, సపోర్ట్ వచ్చేసరికి 9,036. అదేవిధంగా గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫాలింగ్ వెడ్జ్ అనుకున్నాం కదా, ఫాలింగ్ వెడ్జ్ అనేది బ్రేక్అవుట్ అయింది చక్కగా, అక్కడ నుంచి కూడా ర్యాలీ చేస్తుంది. బట్ ఫ్రెండ్స్ ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది ఏది నిన్నటి రోజున. ఈవెన్ దో మన ఇండిసెస్ అనేది స్ట్రాంగ్ గా క్లోజింగ్ ఇచ్చినాయి అనిపించింది, అంటే ఐ మీన్ సెకండ్ హాఫ్ లో రికవర్ చేసినాయి. బట్ ఇండిసిషన్ అనమాట, ఎందుకంటే మార్నింగ్ కిందకి వెళ్ళింది, దాని తర్వాత పైకి వెళ్ళింది. సో ఆబ్వియస్ గా మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అప్రాక్సిమేట్ గా అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయినట్టు అర్థం. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిఫ్ట్ నిఫ్టీలో మనకి ఇండిసిషన్ క్యాండిల్ అండ్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఓపెన్ అయింది. సో ప్రస్తుతం ఉన్న ప్రైస్ అనేది మనం చూసుకున్నట్లయితే నెగిటివ్ గా అయితే ట్రేడ్ అవుతుంది. 35 పాయింట్స్ అనేది 19,624 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్లయితే 19,611 దగ్గర క్లోజ్ అయింది. సో మైనస్ గా ఉందా ప్లస్ గా ఉంది, ఎంత దగ్గర దగ్గర ఒక 10-15 పాయింట్లు అనేది పాజిటివ్ గా అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే స్లైట్ గా గ్యాప్ డౌన్ జరగవచ్చు, ఎందుకంటే ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది రెండింటికి మధ్య ఉంటా ఉందన్నమాట. లేదంటే ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ బ్యాంక్ నిఫ్టీలో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఇవి ఫ్రెండ్స్ మనకున్న ప్రీ మార్కెట్ అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా డెఫినెట్గా మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.